ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో ముందుకెళ్తోంది. పంజాబ్ కింగ్స్ను 4 వికెట్ల తేడాతో ఓడించి గుజరాత్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. వాషింగ్టన్ సుందర్ అద్భుత బ్యాటింగ్ గుజరాత్ను గెలిపిస్తే మార్కస్ స్టోయినిస్ గేమ్ పంజాబ్ కొంపముంచింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే యంగ్ బ్యాటర్ సూర్యాంశ్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. స్టోయినిస్ 40 పరుగులు చేయడంతో పంజాబ్ 20 ఓవర్లలో 163 పరుగులు చేయగలిగింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్కు సాయి సుదర్శన్ మంచి స్టార్ట్ ఇచ్చాడు. కానీ ఆఖరి ఓవర్లో గుజరాత్ గెలవడానికి చివరి 6 బంతుల్లో 11 పరుగులు కావాలి. బాల్ అందుకున్న స్టోయినిస్ తొలి బాల్నే వైడ్ వేశాడు. చివరి 2 బాల్స్లో 3 పరుగులు కావాల్సిన టైంలో వాషింగ్టన్ సుందర్ సిక్సర్ కొట్టి మ్యాచ్ను ముగించాడు. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడం ఆఖరి ఓవర్లో బౌలింగ్ అంత బాగా చేయకపోవడంతో పంజాబ్ ఓటమి పాలైంది. Thank you.